ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవత కథారసం, శ్రీమద్భాగవత మహిమా వర్ణనం. శ్రీమద్ భాగవతము దశమ స్కందంలోని మొదటి భాగంలో ముఖ్యమైన కొన్ని శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భాగవతము అమల పురాణము పరమహంసలకు సంబంధించిన విశుద్ధ జ్ఞానాన్ని వర్ణించిన కారణంగా అది వైష్ణవులకు అత్యంత ప్రియమైనది. విష్ణు భక్తులే వైష్ణవులు. శ్రీకృష్ణుని పాదపద్మాలను నిరంతరము తమ హృదయ కుహరములలో నిలుపుకొని అనుక్షణము దివ్యానందములో ఓలలాడే నిత్యముక్తులైన వైష్ణవులకు శ్రీమద్భాగవతము ప్రాణప్రదమై ఉంటుంది. శ్రీమద్భాగవత పురాణము సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వరూపమేనని ఇదం భగవతం నామ పురాణ బ్రహ్మ సంహితమను పద సముదాయము సూచిస్తుంది. ఈ విధముగా శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ స్వరూపమే కాబట్టి అది సమస్త జనుల శ్రేయస్సు కొరకే ఉద్దేశించబడింది కనుక వైష్ణవులకు ప్రీతిపాత్రమైనది. భాగవతములో జ్ఞాన వైరాగ్య భక్తి సహితంగా నైష్కర్మ్యము అంటే కామ్యకర్మ నుండి విముక్తి వెల్లడించబడింది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి శ్రద్ధతో ప్రయత్నించేవాడు, చక్కగా వినేవాడు, భక్తితో కీర్తించేవాడు పూర్తిగా ముక్తుడవుతాడు అని చెప్పబడింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ. మరి ఒక సంచికలో మరికొన్ని శ్లోకాలు వాటి భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాగవత మహిమా వర్ణనంలో. హరి ఓం తత్సత్.